బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపటికల్లా ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఎల్లుండి వరకు సముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీని కదలికల్ని అంచనా వేయడం కష్టతరమవుతోంది. నిన్న సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు పయనిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇలాంటివి అరుదుగా జరుగుతాయని అంటున్నారు నిపుణులు. గురువారం వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువుగా వెళ్తుందా లేక తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. ఆ తర్వాత 2 రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో 2 రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇక దాదాపు వారం రోజులుగా అల్పపీడన ప్రయాణం సాగిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఏపీలోని ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు. దీని ప్రభావంతో దాదాపు 5 రోజులుగా మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. మరో 4 రోజులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.